హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, iQOO బ్రాండ్ది Z6 Pro 5G. ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ తోటి వచ్చింది ఇది. ఇక్కడ మీరు బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, ఎల్లోలో iQOO బ్రాండింగ్ ఉండేసి నేవీ బ్లూ కలర్ బాక్స్, రెగ్యులర్ ప్యాకేజింగ్, క్రాస్ కటింగ్ ఉండి, ఇంకా డీటెయిల్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది 8+128GB వేరియంట్ నాకు రివ్యూ కోసం వచ్చింది. ఇందులో 12+128 కూడా అవైలబుల్ ఉంది. 4GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది ఇందులో. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్స్. ఇది ఫ్యాంటమ్ డస్క్ కలర్, ఇది అంటే సంథింగ్ బ్లాక్ కలర్లో షేడ్లోనే ఉంటుంది. యూజువల్లీ iQOO బ్రాండ్వి చాలా బాగుంటాయి బిల్డ్ క్వాలిటీ. అది నేను రీసెంట్గా కూడా మొన్న ఒక ఫోన్ చేశాను వీళ్ళది. గేమింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి కెమెరాకి ఎక్కువ ఇచ్చారని తెలిసింది నాకు. చూద్దాం మనం. ఇది మిడ్ రేంజ్ కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పారు. లాంచ్ అయిన తర్వాత నేను ప్రైజెస్ అవి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేసేస్తాను. ఇది అన్బాక్స్ చేయగానే మీరు చూడొచ్చు, ఒకటి క్లియర్ కేస్ వచ్చింది, ఫ్రీ కేసు, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది కేస్ అది. ఇంకోటి వారంటీ, ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ అంతా ఈ బుక్లెట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇంకా ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది, ఒకటి మీకు టైప్-C కేబుల్ వచ్చింది దాని ఛార్జింగ్ చేయడానికి. దాంట్లో 4700 mAh బ్యాటరీ ఉంది. ఇంకోటి మీకు దానికి వచ్చేసి 66 వాట్ది ఫ్లాష్ ఛార్జర్ ఉంది. ఇక్కడ వివో బ్రాండింగ్ చూడొచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇది సర్వీసింగ్కి మీరు వారంటీ ఆ పీరియడ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వివో సర్వీస్ సెంటర్స్లో ఎక్కడైనా కానీ కాంటాక్ట్ చేయొచ్చు. ఇది మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకా ఇది మొబైల్ అండి, మన iQOOది Z6 Pro 5G మొబైల్. చాలా బ్యూటిఫుల్ ఉంది, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. 199 grams వెయిట్ ఉంది, 8.5 mm అట్లా థిక్నెస్ ఉంది. డిస్ప్లే చూస్తున్నారు కదా, 6.44 ఇంచెస్ది 90 Hz AMOLED డిస్ప్లే. ఇక్కడ మీరు దాని సెల్ఫీ కెమెరా కూడా చూడొచ్చు, 16 మెగాపిక్సెల్ది. ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా దానిపైన ఆల్రెడీ స్క్రీన్ ప్రొటెక్టర్ పెట్టేసి వచ్చింది. సైడ్లో కూడా దాని పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ అది చూడొచ్చు. సైడ్లో దాని ఫ్రేమ్ అది అంతా చూడొచ్చు. కంప్లీట్ హై క్వాలిటీ పాలికార్బోనేట్ ప్లాస్టిక్లో సెకండరీ మైక్రోఫోన్ పైన ఉంది. మంచి డీసెంట్ ప్రీమియం రిచ్ లుక్ ఉంది చాలా. ఇంకా ఇటు సైడ్ ఏం లేదు. ఇంకా బాటంలో అంటే మీకు సిమ్ ట్రే ఉంది, ఇంకా మీకు టైప్-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్, ఇంకా స్పీకర్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్ ఉంది. ఇది ట్రే కూడా ఒకసారి మీకు తీసి చూపించేస్తాను. ఇందులో మీకు హైబ్రిడ్ సిమ్ ట్రే ఉంది, అంటే 2 5G సిమ్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఒకటి మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు 1 TB వరకు మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. కానీ బ్యాక్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది దాన్ని. ఇక్కడ మొత్తం ఫినిష్ దాన్ని చూస్తున్నారు కదా, కంప్లీట్ మ్యాట్ ఫినిష్ ఉండేసి iQOO బ్రాండింగ్ ఉండి, ఇక్కడ కెమెరాస్ది లుక్ కూడా డిఫరెంట్ ఉంది, బ్యూటిఫుల్ ఉంది. అవి అంతంత పెద్ద కెమెరాస్ ఏం కావు. లెన్స్ మధ్యలో మీరు చూడొచ్చు, డ్యువల్ LED ఫ్లాష్ ఉంది. ఇక్కడ పైన ప్రైమరీ కెమెరా, కింద ఇందులో ఏంటంటే టోటల్గా మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ 116 degreesది వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మీకు మ్యాక్రో కెమెరా అప్ టు 4 centimeters వరకు ఫోకస్ చేస్తుంది. ఓవరాల్ చాలా అంటే చాలా ప్రీమియం ఫినిషింగ్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. చేతిలో పట్టుకుంటే రిచ్ ఫీల్ ఉంది. ఇప్పుడు నేను కొన్ని గంటలు యూస్ చేసి మొత్తం సెటప్ చేసి ఫింగర్ ప్రింట్ అదంతా వేసేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. నేను ఒక 2-3 అవర్స్ యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఎక్సలెంట్, అసలు సూపర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అవుట్ స్టాండింగ్ డిస్ప్లే క్వాలిటీ ఉంది. AMOLED డిస్ప్లే కదా, మీకు దీంట్లో 90 Hz డిస్ప్లే ఉంది, 180 Hz మీకు టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది, 1080x2400 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. కానీ బ్రైట్నెస్ చాలా ఎక్కువ ఉంది, 1300 nits బ్రైట్నెస్ ఉంది. ఇంకా HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా దాని వాటర్ డ్రాప్ నాచ్ పైన చూడొచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్, కాంట్రాస్ట్, కలర్స్ అక్యురసీ అయితే చాలా బాగుంది. ఇంకా మీరు దాని బెజల్స్ అవన్నీ చూడొచ్చు. పైన సైడ్స్లో ఉండేసి చిన్నలో కొంచెం పెద్దగా ఉంది. కానీ ఇంత పర్ఫెక్ట్ కలర్స్ నేను చాలా అంటే ఎన్నో ఫోన్స్ ఈ మధ్యలో చేశాను, కానీ సూపర్ అక్యురేట్ కలర్స్ ఉన్నాయి దాంట్లో. ఏది చూసినా కానీ ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఆ డిస్ప్లే అంత బాగుంది. ఇంకా ఫీల్ అది కూడా బాగుంది. మంచి అంటే రీజనబుల్ వెయిటే ఉంది. మీకు 4700 బ్యాటరీ కదా, బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుందని చెప్పారు. అంటే గేమింగ్ అట్లా యూస్ చేస్తే 7 hours వరకు కంటిన్యూస్ ఉంటుంది. ఇంకా యూట్యూబ్ వీడియోస్ కంటిన్యూస్ మీరు 19 hours వరకు చూడొచ్చు అని చెప్పేసి. ఇక్కడ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. అన్ని అటెంప్ట్స్ పర్ఫెక్ట్ అక్యురేట్ ఉన్నాయి. ఓవరాల్గా ఇది చేతిలో పట్టుకుంటే మాత్రం మంచి అంటే ప్రీమియం రేంజ్ ఫోన్ అని. ఆ లెన్సెస్, కెమెరా లెన్సెస్ అవన్నీ చూస్తే చాలా డిఫరెంట్ యూనిక్ లుక్ ఉంది. UI కూడా చాలా స్మూత్ ఉంది. స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ కదా, 6 nanometer బేస్డ్, చాలా ఎక్సలెంట్. అది గేమింగ్కి బ్యూటిఫుల్ ఉంటుంది ఆ ప్రాసెసర్. ఇంకా కెమెరా కూడా చూద్దాం మనం.
అయితే ఇది మొబైల్ కూడా ఆండ్రాయిడ్ 12 తోటొస్తుంది. ఇంకా మీకు వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఈ సెగ్మెంట్‌లో. ఇంకా ఇందులో ప్రాసెసర్‌కి మీకు వీసీ లిక్విడ్ కూలింగ్ ఉంది. అది ఏంటంటే మీకు ఒక రెగ్యులర్ కూలింగ్ సిస్టమ్స్ కంటే 12 డిగ్రీస్ మీకు ఇంకా తక్కువ టెంపరేచర్ తగ్గించి పెడుతుంది. అంటే సీపీయూ పైన. దానివల్ల మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అది బావుంటుంది. ఇంకా నోటిఫికేషన్స్ ప్యానెల్ చూడొచ్చు. బ్రైట్‌నెస్ చాలా ఉంది. నేను ఇప్పటికి కూడా 80% అట్లా పెడితే ఓవరే అవుతుందది. సెట్టింగ్స్‌లో మీకు మొత్తం డీటెయిల్స్ ఒకసారి చూపిచ్చేస్తాను. యూఐ అది స్మూత్‌గానే ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు 120 హెర్ట్జ్ నడుస్తుంది గానీ అవి ఐపీఎస్ ప్యానెల్‌లో ఈ ప్రైస్ రేంజ్‌లో వస్తాయి. మనకిది అమోలెడ్ డిస్‌ప్లే కదా! 90 హెర్ట్జ్ ఓకే అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు ప్రాసెసర్ 2.4 గీగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 778G ర్యామ్ 8+4 జీబీ 4 జీబీ వర్చువల్ ర్యామ్ ఇంకా సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి ఏప్రిల్ 2022 ఇంకా వేరే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిచ్చేస్తాను. ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ అంటే ఇందులో 12 జీబీ వేరియంట్ కూడా ఉంది. అందులో కూడా మీకు 4 జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. ఇంకా ఫోన్ స్టోరేజ్ అంటే 128 జీబీలోంచి మీకు 26.99 జీబీ యూజ్ అయిపోయింది. మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకొని ఇంకా 1 టీబీ వరకు మీరు మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ లెవెల్స్ అంటే మీకు ఒకసారి దాని రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా! అది కూడా ఒకసారి సెట్టింగ్స్ చూపిచ్చేస్తాను. ఇందులో 90, 60 ఇంకా స్మార్ట్ స్విచ్ అంటే మీకు ఆటోమేటిక్ అదే అవసరం ఉన్నట్టు దానికి అవసరం ఎట్లా ఉంటే అట్లా స్విచ్చింగ్ చేసుకుంటా ఉంటుంది. స్మార్ట్ దాంట్లోనే పెట్టేస్తే బెటర్. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఇది విజువల్ ఎన్హాన్స్‌మెంట్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఆన్ చేసుకుంటే మీకు ఇంకొంచెం అంటే కలర్ డెప్త్ అది ఎక్కువ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంటాయి దాని కలర్స్ కూడా. కానీ మీకు నచ్చితేనే ఆన్ చేసుకోవాలి. నార్మల్‌గా ఓకే యాజ్ ఇట్ ఈస్‌గానే బానే ఉంది. ఇక్కడ కలర్స్ మీరు సెట్టింగ్స్ చూడొచ్చు. స్టాండర్డ్, ప్రొఫెషనల్, బ్రైట్, ఈవెన్ కలర్ టెంపరేచర్, వైట్ బ్యాలెన్స్ అన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. కానీ ఏది అవసరం లేదు. అంతా పర్ఫెక్ట్ ఉంది. బ్యాటరీ లైఫ్ అంటే ఇంకా వాళ్ళు చెప్పారు కదా! 19 అవర్స్ వరకు మీరు కంటిన్యూయస్ యూట్యూబ్ ప్లే చేసినా గానీ 19.5, 19.7 అవర్స్ వరకు రన్ అవుతదని చెప్పేసి. ఇంకా నేను ఇంతసేపు యూజ్ చేసినాను గదా! అసలు ఒక్క దగ్గర కూడా ల్యాగ్ నాకు అసలు ఏమి ఫాల్ట్ ఏమి అనిపియలేదు. ఇంకా కెమెరా అయితే సూపర్బ్ ఉంది. నేను కొన్ని ఫోటోస్ అవి తీశాను. మీకు చూపిస్తాను. లాస్ట్‌లో ఫోటో శాంపిల్స్ ఇంకా వీడియో క్లిప్ కూడా పెడతాను. ఇది 4K 30 వరకు షూట్ చేస్తుంది. ఫుల్ హెచ్‌డీలో మీకు 60p అంటే 1080 60p కూడా షూట్ చేస్తుంది. నైట్, ఫోటో, వీడియో ఇంకా మోర్‌లో కూడా ఇక్కడ మీకు ఆప్షన్స్ చూపిస్తాను. 64 మెగాపిక్సెల్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. పానరామిక్ షాట్ ఉంది. లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ ఇంకా ప్రో మోడ్ ఇంకా ఏఆర్ స్టిక్కర్స్, డాక్యుమెంట్స్, డ్యుయల్ వ్యూ ఇది మీకు డ్యుయల్ రికార్డింగ్ కూడా ఉంది. అంటే మీరు కెమెరాలో ఫ్రంట్, బ్యాక్ అట్ ఎ టైమే వీడియో ఏదైనా రికార్డ్ చేయొచ్చు. నేను అది కూడా శాంపిల్ పెడతాను లాస్ట్‌లో మీరు చెక్ చేసుకోండి. 0.6x ఇంకా 1x, 2x మీకు జూమ్ వైడ్ ఆప్షన్ ఉంది. వైడ్ మీకు బాగుంది. వైడ్ ఉండాలి కంపల్సరీ. ఇంకా మ్యాక్రో అంటే 4 సెంటీమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అది కూడా ఆటో ఫోకస్ కెమెరానే ఉంది. ఇంకా సెట్టింగ్స్ అంటే ఇక్కడ చూడొచ్చు. ఆస్పెక్ట్ రేషియో, సెల్ఫ్ టైమర్ టైమింగ్ ఇంకా ఎఫెక్ట్స్ అవన్నీ ఇక్కడ లెవెల్స్, గ్రిడ్ అవన్నీ ఆన్ చేసుకోవచ్చు. వీడియోలో కూడా ఆప్షన్స్ అవే ఉన్నాయి. ఒకటేదో ఎక్స్ట్రా మూవీ మోడ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ మీరు 720, 1080, 4Kలో 30 మీరు 60 వేయగానే ఆటోమేటిక్ అది ఫుల్ హెచ్‌డీలోకి వెళ్ళిపోతుంది. ఇది మూవీ మోడ్ కొంచెం స్పెషల్ ఉంది. ఇది 1:2.35 ఆస్పెక్ట్ రేషియోలో సినిమా స్టైల్‌లో వీడియో తీస్తుంది. అది అవసరం లేదు యాక్చువల్‌గా మీరు 16:9 కూడా షూట్ చేసుకొని తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్‌లో చేసుకోవచ్చు. అసలు జీరో ల్యాగ్ ఉంది. షటర్ ల్యాగ్. పర్ఫార్మెన్స్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇంకా నేను కొన్ని రోజులు యూజ్ చేసి డెఫినెట్లీ దీనిపైన ఫుల్ రివ్యూ వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ మొబైల్ నాకు చాలా నచ్చింది. మంచి అంటే ప్రైజింగ్ అంటే ఇంకా నేనైతే గెస్ చేస్తున్నాను. అరౌండ్ 25,000 అట్లా ఉండొచ్చు అని చెప్పేసి. ఇంకా అది వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఎల్ఈడి కూడా చూడొచ్చు అక్కడ మీకు. అది కెమెరా ఆన్ ఉన్నా, మైక్ ఆన్ ఉన్నా గానీ ఆ గ్రీన్ ఇండికేటర్ వస్తుంది. ఇంకా యూట్యూబ్‌లో నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి కూడా మీకు దాని అంటే డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఉంది కదా! యాక్చువల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తే బాగుండేది. డౌన్ ఫైరింగ్ మీకు స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఎట్లా ఉంది, ఇంకా దాని డిస్‌ప్లే క్వాలిటీ కూడా ఒకసారి జస్ట్ సింపుల్‌గా ఇట్లా చూసేసుకోండి. తర్వాత ఫుల్ రివ్యూ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. యాక్చువల్‌గా నేను 2, 3 రోజుల నుంచి అన్నీ బయట ఫంక్షన్స్ అవి అటెండ్ అవుతున్నాను. ఇంకా బయట తిరుగుతున్నాను గదా! దేనికైనా పనికి రావచ్చు అని చెప్పేసి గోప్రో హీరో 10 బ్లాక్ యాక్షన్ కెమెరా ఉంది గదా! అది నా కార్‌లోనే వేసి పెట్టాను. ఇంకోటి మీకు ఒక మంచి ఐటెమ్ ఈరోజు ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. అది చూసారు గదా! డిస్‌ప్లే ఇంకా సౌండ్ క్వాలిటీ నాకైతే చాలా నచ్చింది. అసలు ఏం ఫాల్ట్ ఏం లేదు. ఎక్సలెంట్ బ్రైట్‌నెస్ ఉంది. 1300 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ ఉంది. ఇంకా 90 హెర్ట్జ్ డిస్‌ప్లే గదా! మోర్ దాన్ ఇనఫ్ ఆ ప్రైస్ రేంజ్‌కి చూడాలి. నేను 25,000 లోపు ఉంటే బావుంటదనుకుంటున్నాను. చూద్దాం మనం ఎంత ఉంటదో ప్రైస్ లాంచ్ అయిన తర్వాత. నేను లింక్ ఇచ్చేస్తాను
చేస్తాను కదా, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్ కదా, 5G ప్రాసెసర్, ఎక్సలెంట్ గేమింగ్‌కి బాగుంటుంది. ఇంకా కెమెరాస్ కూడా దాని షేప్, లుక్స్ కూడా లెన్సెస్‌ది చాలా బాగా ఇచ్చాడు. ఇంకా మీకు ఇమ్మీడియట్ యూస్ చేయడానికి ఫ్రీ కేస్ కూడా వచ్చింది. ఎవ్రీథింగ్ కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ కలర్ కూడా అది ఫ్యాంటమ్ డస్క్ అనే కలర్, అది బ్లూయిష్ టింట్ ఉండి బ్లాకిష్ కలర్లో ఎక్సలెంట్ ఉంది. అది మొత్తం గ్లాస్ లాగా అనిపిస్తుంది కానీ అది పాలికార్బోనేట్ ప్లాస్టికే. ఓవరాల్ ఫుల్ సాటిస్ఫై అయిపోతారు మీరు. మీకు ఎట్లా అనిపించింది మొబైల్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.